మేము మీ దాంట్లో రావచ్చా, అంటే మహిళలను చేరొచ్చా, మేము కూడా నేర్చుకోవచ్చా? అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. నాకు ఎందుకు స్త్రీ అనేసరికి కొంచెం సెన్సిటివ్ అనేలాగా చూస్తారు జనరల్. ఎందుకు బయటికి వెళ్ళడం కానీ చేయాలన్నా కూడా ఎంతసేపు నేను నాది అనే కాకుండా ఆ మాతృత్వంలోని గొప్పతనం ఏదైతే ఉందో, మాతృత్వం ఎప్పుడూ కూడా అందరినీ కన్నబిడ్డల్లాగానే చూస్తుంది. పురుషులు ఒక పెడలైనప్పుడు మహిళలు కూడా ఒక పెడలైనప్పుడే నడుస్తుంది సైకిల్. అలాగే ఏ జాతి అయినా ఏ దేశమైనా ఇద్దరూ సమానంగా ఉండాలి. పురుషులు ఒక్కరే చేస్తే అవ్వదు. ఒక స్త్రీ ఒకటి బయటికి వెళ్తుంది చేస్తుంది అంటే వాళ్ళకి భయం, వాళ్ళకి సమాజం కూడా చూడడానికి నానా రకాలుగా అనుకుంటారు అనే ఒక భయం కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి తల్లికే ఆ హృదయం ఉంటుంది, మహిళకే ఆ హృదయం ఉంటుంది. ఏదైనా చేయగలుగుతాను, ఎలా అయినా తను అనుకుంటే సాధిస్తుంది. ఎందుకంటే కొంతమంది చెప్తుంటారు స్త్రీలన్నీ తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. రోడ్డు మీద నా బిడ్డనే కాకుండా ఇంకో పసిబిడ్డ కనబడిన దగ్గర తీసుకునే తత్వం ఏదైతే ఉందో అది భారతీయ మహిళకే సాధ్యం. పిచ్చి పట్టింది ఆమెకి. దేశం పిచ్చేగా. నాకు ఇప్పటి యువతని చూస్తే అన్ని లాజిక్గా ఆలోచిస్తారు, కానీ చరిత్ర మాత్రం లాజిక్గా ఆలోచించారు. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా చివరిది ఏం చేసింది, నాది నా శరీరము నా శరీరాన్ని, చనిపోయిన శరీరాన్ని కూడా వాళ్ళు ముట్టుకోవడానికి లేదు అని అగ్నికి ఆహుతైంది. కానీ ఎక్కడా లేదు జోహారు. అప్పట్లో వాళ్ళ మానాన్ని రక్షించుకోవడానికి. సేవికా సమితిలో ముగ్గురిని ఎక్కువ తలుస్తూ ఉంటాం ఆదర్శాలు అని చెప్పేసి అంటాం. మాతృత్వానికి జిజామాత, కర్తృత్వానికి అహల్యాబాయి హోల్కర్, నేతృత్వానికి ఝాన్సీ లక్ష్మీబాయి.